చెరువుకు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులందరికీ చూస్తున్న చాలా వీరోచితంగా వచ్చారు. మా యువ తమ్ముళ్ళందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. పత్రికా విలేకరుల నమస్కారాలు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ అది చాలా ఉత్సాహంగా, విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా చూస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను, శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటానని మరొకసారి తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆ ఎన్నికల తర్వాత రెండో ఎన్నికలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. బీసీ జాబితాల నుంచి ఎన్నికల కోసం నేను ఎక్కడ ప్రారంభించానంటే పటాన్ చెరువుకే మొట్టమొదటిసారిగా వచ్చానంటే మీ మీద ప్రేమతో వచ్చాను. అదే మరిగా తెలంగాణకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం తీయలేరు. ఎవరెన్ని మాట్లాడినగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసిన పార్టీ కాదు, కోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అధికారం కోసమో డబ్బుల కోసమో పార్టీ పెట్టలేదు. తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతినిందని తెలుగు జాతి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. అందుకనే ఆయన ఒక మాట చెప్పాడు, పేదవాళ్ల కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పి నిరూపించుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తప్ప ఇంకొకరు కానీ కాదు. పేదవాళ్ల కోసం ₹2 కేజీ బియ్యం. అదే మాదిరిగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లు ఉండాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అదే మరి రైతుల కోసం ఒక హెచ్పీకి ₹50 చొప్పున కరెంట్ ఇప్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఇవన్నీ కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజానీకానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి రామారావు గారు అనే విషయం ఏ వ్యక్తి మరిచిపోవడానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూశారు, ఇప్పుడు చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నన్ను విమర్శించే హక్కు వీరికి లేదు, ఉండదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అహర్నిశలు కష్టపడ్డా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలుగు జాతికి ఒక మంచి రాజధాని ఉండాలని అడుగడుగున అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. మీరు చూశారు, హైదరాబాద్లో 90 సార్లు గల్లీ గల్లీ తిరిగా. రోడ్లే కాదు, రోడ్లు వెడల్పు చేయడం, రోడ్లు వేయడం, మంచినీళ్లు తీయడం, ఏ కార్యక్రమం చూసినా ఆ రోజు నేను చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరు. ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయిందంటే, ఇక్కడుండే ప్రజానీకంలో ఆదాయం పెరిగిందంటే, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపిన చొరవ, చూపించిన దూరదృష్టి అని చెప్పి కూడా మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు హైదరాబాద్ ఉంది. ఆ నగరాన్ని నిర్మాణం చేయడానికి సుమారు 400 సంవత్సరాలు పట్టింది నిజాం పాలకులకి. సికింద్రాబాద్ నగరం ఉంది, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరాల్లో హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మీరు చూశారు, పక్కనే మొత్తం కలిసిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల పరోక్ష ఉద్యోగాలు, డ్రైవర్ మొదలుకొని డాక్టర్ వరకు 13-14 లక్షల మందికి వచ్చాయి. అంటే
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. తెలంగాణలో ఏ జిల్లా చూసినా తలసరి ఆదాయం తక్కువ ఉంటే హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చిందంటే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు చూస్తే హైదరాబాద్ వల్ల ఎక్కువ లాభం పొందండి తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారంటే దానికి ఆదాయం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల వస్తా ఉంది. మీరు ఒకసారి చూడండి, ఒకటి రెండు కాదు, హైటెక్ సిటీ కట్టాం, రోడ్లన్నీ వెడల్పు చేశాం, కృష్ణా నదీ నీళ్లు 700 కోట్ల ఆ రోజే ఖర్చు పెట్టి చాలా తక్కువ సమయంలో హైదరాబాద్కి తీసుకొచ్చి త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. ఇంకో పక్క ఔటర్ రింగ్ రోడ్డు మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 164 కిలోమీటర్లు అప్పట్లోనే 6 లేన్ రోడ్డు ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా మెట్రో రావాలని కోరుకున్నాం, శాంక్షన్ చేపించాం. శాంక్షన్ చేపిస్తే అయిన ప్రాజెక్టు 12 ఏళ్లు పట్టింది తమ్ముళ్ళు. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే 3-4 సంవత్సరాల్లో ఎప్పుడో మెట్రో పూర్తి అయిపోయేది. నేను అడుగుతున్నా, ఇప్పుడుండే ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఎందుకు మెట్రో లేట్ అవుతా ఉందని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక దూరదృష్టి లేని ప్రభుత్వాలు ఆ రోజు అవినీతికి పాల్పడి మెట్రోను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రోజు కూడా ఒక ప్రాధాన్యత లేకుండా అది కూడా సరిగా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్క విషయమే కాదు, ఏ విషయం చూసినా ఒక ఐఎస్బి, ఒక ఉర్దూ యూనివర్సిటీ, ఒక ట్రిపుల్ ఐటీ, ఒక నల్సార్, ఈ విధంగా ఎన్నో ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి మన పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా మన హైదరాబాద్లోనే వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి పిల్లలు వచ్చి చదువుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇంకో పక్క వ్యాపారానికి కావాల్సిన షాపింగ్ మాల్స్ అన్ని తీసుకొచ్చాం. దీనివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, మనకు ఉపాధి కలిగింది, సంపద సృష్టించబడింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఎక్కడన్నా అభివృద్ధి జరుగుతా ఉందంటే అది మొట్టమొదటిసారిగా అభివృద్ధి పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. విదేశాల్లో అయితే 80% ఆదాయం పట్టణాల నుంచే వస్తా ఉంది. మన దేశంలో కూడా పట్టణ అభివృద్ధి వల్లనే ఎక్కువ అభివృద్ధి వస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం, రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని 20 సంవత్సరాల కంటే ముందు పట్టణ అభివృద్ధి కోసం హైదరాబాద్ అభివృద్ధి కోసం నాంది పలికిన పార్టీ ఒక్క దేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. నేను అడుగుతున్నా, పేదవాళ్ళకి ఈరోజు పింఛన్ ఇస్తా ఉన్నా, సబ్సిడీ బియ్యం ఇచ్చిన రైతులకు ఇంకొక సంస్థ పెట్టాలన్నా ఆదాయం కావాలి. ఆ ఆదాయానికి చొరవ చూపించిన పార్టీ, దారి చూపించిన పార్టీ, దారి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మరిచిపోవడానికి వీలు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అభివృద్ధి ఎక్కడ చూసినా, ఒక శిల్పారావం చూసినా, లేకుంటే శిల్పకళా వేదిక చూసినా, ఎక్కడికి పోయినా ఏ అభివృద్ధి చూసినా మనమే చేశాం. గచ్చెబౌలి కానీ, అదే మరిగా ఉప్పల్లో ఒక క్రికెట్ స్టేడియం కానీ, అవన్నీ కూడా మనం నిర్మాణం చేసిన పనులే. కానీ ఏం జరిగిన తర్వాత అని అడుగుతున్నాను. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్వీర్యం అయిపోయింది అభివృద్ధి, అవినీతి పెరిగిపోయింది. నేను కూడా ఆ రోజు ఎక్కడికక్కడ రాజీ లేని పోరాటం చేశాం, ఎన్నోసార్లు జైలుకు పోయాం.
ఈరోజు బాబ్లీ పైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలు కడితే అక్కడికి మేమందరం పోయి పోరాటం చేసి మహారాష్ట్ర జైల్లో ఉన్నామంటే అది తెలంగాణ ప్రాంత రైతాంగం కోసం చేశాం తప్ప ఇంకోటి కానీ కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే సమస్యలపైన రాజీ లేని పోరాటం చేశాం. అంతేకాకుండా ఆ రోజు అనేక విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశాం. ఈరోజు మొన్న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలంగా మీరు గెలిపించారు. ఆ రోజు మీరు చూసినప్పుడు హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఈ మహానగరంలో హైదరాబాద్ మెగా సిటీలో మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, కొంతమంది ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడికో వెళ్ళిపోయానని. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటా, మీకు అండగా ఉంటా, మీకోసం ఉంటా. అభివృద్ధి చేసింది నేను, ఆ అభివృద్ధి ఫలితాలు మీకు రావాలని కోరుకున్నాను. అదే మరి ఇంకో పక్క చూస్తే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. ఢిల్లీలో మనం కలిసి బీజేపీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. అందుకనే మీరు చూస్తే 3 బాధ్యతలు ఉన్నాయి. నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో ఇళ్లు కావాలంటే ఆ మంత్రితో మాట్లాడాను. మొన్న కరువు వస్తే కరువు విషయంలో ఫైనాన్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాం. నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎప్పటికప్పుడు చెప్పింది తెలంగాణ కూడా వెనుకబడింది, ఆంధ్రప్రదేశ్ కాదు 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఎప్పుడూ మాట్లాడుతున్నా. భవిష్యత్తులో మాట్లాడతా. ఒక జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ పైన నాకు ఎనలేని ప్రేమ ఉంది. దీన్ని పూర్తిగా మీకు సేవ చేయడం కోసం ఉపయోగిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, బలంగా ఉంది, కార్యకర్తలు ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఎన్ని కష్టాలు వచ్చినా. ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య వచ్చినా, కాంగ్రెస్ హయాంలో రాజకీయ కక్షలతో మనవాళ్లపైన సాధింపులు చేసిన, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఓసారి మీకు ఇబ్బందులు వచ్చినా బ్రహ్మాండంగా సహకరించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను, కార్యకర్తల రుణం తీర్చుకుంటాను. అందుకే నేను చెప్పాను, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత జాతీయ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు భయపడవలసిన అవసరం లేదు. తమ్ముళ్ళు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, నేనేదో భయపడతానని, నేనేదో లాలోచపడుతున్నానని. నేను ఒకటే చెప్తున్నా, ఇందిరా గాంధీకి భయపడలా, రాజీవ్ గాంధీకి భయపడలా, సోనియా గాంధీకి భయపడలా, ఎవ్వరికి భయపడే సమస్య లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే, ఇటీవల 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు అన్నదమ్ములు విడిపోతే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో 2 విడిపోయినప్పుడు చిన్న చిన్న సమస్యలు, పంపకాల్లో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కానీ అదే మరిగా మన రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఉదాహరణ మీరు చూడండి, స్కాలర్షిప్ల విషయం వచ్చింది. నేను ఆ రోజు చెప్పింది, మన మధ్య విభేదాలొద్దు, అవసరమైతే జనాభా ప్రాతిపదిక పైన
58% దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇక్కడ 42% ఉన్నారు. ఆ దామాషా ప్రకారం స్కాలర్షిప్లకు డబ్బులు ఇస్తామని నేనే ప్రతిపాదన పెట్టాను. దానికి కూడా ఆ రోజు